అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీధియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 2వ తారీఖు మార్చ్ 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం సోమవారం. తిథి శుద్ధ చతుర్దశి సాయంత్రం 5:42 వరకు. తదుపరి పూర్ణిమ. నక్షత్రం ఆశ్లేష. ఉదయం 7:51 వరకు. తదుపరి మఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులుంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమున కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. తదుపరి కన్యరాశి. కొన్ని పనులు సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తదుపరి తులారాశి. ధన వస్తు వాహన లాభాలు పొందుతారు. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయటపడతారు. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరమవుతుంది. తదుపరి మకర రాశి. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన పనులలో గురి కావలసిన సహాయ సహకారాలు అందుతాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి మీనరాశి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.